హాయ్ రామ్ గారు, హలో అండి. వెల్కమ్ టు మీడియా రౌండ్ టేబుల్. థ్యాంక్ యూ. ఇప్పుడు ట్రయల్ చూసాం, చాలా బాగుంది. పాజిటివ్ అవుతుంది యాక్చువల్లీ. వచ్చిందా? యాక్చువల్లీ నువ్వు సినిమా టైటిల్ ఉందే బికాజ్ సినిమాలు అంటే ఇష్టపడే వాళ్ళం కదా. సినిమాల గురించి సినిమా అంటే ఆటోమేటిక్గా ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఐ థింక్ దట్ ఇంట్రిగ్ ఫ్యాక్టర్ ఇన్ వర్కింగ్. What did you like most in the trailer? నో, నాకు ఐ హ్యావ్ దిస్ డౌట్. గ్లోరిఫికేషన్ ఉంటుందా? లైక్ ఫ్యానిజం, అది గ్లోరిఫైయింగ్ అది ఏంటి అనేది నాకు ఇంకా సినిమా చూడాలి. ఫ్యాన్స్ అనే వాళ్ళు వాళ్ళ ఎమోషన్ ఇట్ డజంట్ మేక్ సెన్స్ టు అస్. ఎందుకు అంత పిచ్ ఫ్యానిజం ఏంటి అనేది. కానీ ఎంతమంది కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు, నాట్ జస్ట్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్. యూ టాకింగ్ అబౌట్ ద టాప్ మోస్ట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ స్టిల్ ఫ్యాన్స్, మోస్ట్ ఎడ్యుకేటెడ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే ఒక స్టార్ట్ చేసే ముందు ఒక ఫ్యాన్ వార్ జరిగింది అక్కడ మ్యూజిక్ డైరెక్టర్స్ గురించి. సో దెర్ ఇస్ అన్ ఎమోషన్ బిహైండ్ ఇట్. సో పీపుల్ ఆర్ నాట్ జస్ట్ సిల్లీ, వేర్ హ్యూమన్స్, వే బేస్డ్ ఆన్ ఎమోషన్స్. అండ్ దేర్ ఎమోషన్, దేర్ ఇస్ నో లాజిక్ ఆర్ వాట్ ఎవర్. సో ఇట్స్ వెరీ పర్సనల్ టు వన్ పర్సన్. అది ఏంటి అనే ఎమోషన్ ఎక్స్ప్లోర్ చేయటమే సినిమా. సో ఇట్స్ నాట్ గ్లోరిఫైయింగ్, ఇట్స్ నాట్, ఇన్ఫ్యాక్ట్ ఇట్ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా కాదు, కానీ ఇట్ షోస్ యూ ద రైట్ వే టు షో యువర్ లవ్. అండ్ వై డిడ్ యూ థింక్ ఇట్ వాస్ ఇంపార్టెంట్ టు టెల్ దిస్ స్టోరీ ఇప్పుడు? ఐ వాస్ క్వైట్ ఫ్యాసినేటెడ్ బికాస్ ఇది ఫస్ట్ నుంచి నా మైండ్లో ఎప్పుడూ ఉన్న థాట్. లైక్ ఇఫ్ యూ అబ్జర్వ్, యూ సీ మై అదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అండ్ ఆల్ దట్ ఆల్సో, ఫ్యాన్స్ గురించి ఎప్పుడు డౌట్ ఉండేది. ఇప్పుడు ఫ్యామిలీ మనల్ని ప్రేమిస్తారు, వాళ్ళలో పుట్టాం కాబట్టి. ఫ్రెండ్స్ మనల్ని ప్రేమిస్తారు, వాళ్ళతో పెరిగాం కాబట్టి. ఫ్యాన్స్ ప్రేమిస్తారు అంతే అన్న. సో ఐ స్టిల్ డోంట్ నో లైక్ వై. నాకు ఎప్పుడు కొంచెం గిల్ట్ ఉంటుంది, ఏంటి నేను ఏం చేశానని నాకు ఎంత చూపిస్తున్నారు ఏంటి, యూనో. సో ఆ గిల్ట్లో ఎప్పుడు బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉంటుంది. బయట ఓకే గుడ్ అన్నా సరే, డూ వి డిజర్వ్ దిస్ ఏంటి అనేది. సో ఇప్పుడు ట్రోలింగ్ గురించి అంటున్నారు, కానీ ట్రోలింగ్ ఎన్ని రాక ముందలే ఈ లవ్ వే am I డూ ఐ డిజర్వ్ సో మచ్ అనేది కూడా ఉండేది నాకు. సో ఆ థాట్ అనేది ఇంత బ్యూటిఫుల్ రిలేషన్ ఇప్పుడు దాకా ఎవరు ఎక్స్ప్లోర్ చేయకపోవడం. అంటే ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ డాటర్, ఇన్ని చాలా ఉన్నాయి. ఇట్స్ ఆల్ అబౌట్ రిలేషన్స్. సో వై హ్యాజంట్ ఎనీ వన్ ఎక్స్ప్లోర్డ్ దిస్ రిలేషన్? ఈవెన్ దో ఫ్యాన్స్ గురించి చాలా సినిమాలు వచ్చినా, ఫ్యాన్ వర్సెస్ సూపర్ స్టార్ కానీ లేకపోతే కమర్షియల్ ఫార్మాట్లో వెళ్ళిపోయినాయి. కానీ బ్యూటిఫుల్ ఈ రిలేషన్ ఎందుకు ఎక్స్ప్లోర్ చేయలేకపోయారు అంటే, పీక్ ఫార్మ్ ఆఫ్ అన్కండిషనల్ లవ్. నేను నీ కోసం చేస్తున్న విషయం నీకు తెలియకపోయినా, నేను ఒకడు ఉన్నానని నీకు తెలియకపోయినా అయినా చేస్తా. దానికి మించి అన్కండిషనల్ లవ్ ఏంటి? So you as a fan and as a star, have you ever given that unconditional love to anybody whom you admired, or did you receive such kind of unconditional love? అంటే ఇట్స్ స్పెక్ట్రమ్ అండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ గురించి మాట్లాడుకుంటే, ఈయన ఒక పేరు చెప్పారు, ఆయన ఏంటి అన్నారు, ఆయన దానికి మించి అనలా, కానీ మీరు అన్నారు. సో దేర్ ఇస్ అ స్పెక్ట్రమ్. ఆయన ఇష్టం ఉన్నా సరే, ఆయనకి నెగిటివ్గా మాట్లాడినా సరే, ఆయన ఊరుకున్నారు, మీరు ఊరుకోరు. సో దేర్ ఇస్ అ స్పెక్ట్రమ్ దేర్. సో ఎవరికి ఎంత ఏంటి అనేది ఇట్ డిపెండ్స్ దే పర్సనాలిటీస్, అండ్ ఆల్సో ఎంతవరకు చూపిస్తాం అనేది కూడా ఒక. ఆయనకి యాక్చువల్లీ ఆయన అంటే మీకన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఇష్టం ఉండొచ్చు, అది వేరే విధంగా చూపించవచ్చు. మీరు తిరిగి అన్నారు, ఆయన వెళ్ళి అలా అంటారు ఏంటి, ఇవాళ రోజంతా ఆయన పాటలే వినొచ్చాం, మేబీ షోయింగ్ ఇస్ లవ్ దాట్ వే. సో ఆ లవ్ మనకు అర్థం కావట్లేదు కాబట్టి ఆ సెన్స్లెస్ అనుకోకూడదు. అట్ ద సేమ్ టైమ్, జస్ట్ బికాస్ యూ లవ్ సమ్వన్ ఇన్ a certain way, there's a way of doing it. So what is your spectrum? What kind of a spectrum is yours? నాకు జిమ్ క్యారీ ఇష్టం, రజనీకాంత్ గారు ఇష్టం. Okay. సో No, or So say, how what are is you the showing? craziest thing that you have done you to did. Yes. మీరు చేసిన craziest thing ఏంటి for your idol? అలా- అట్లా ఏమైనా ఉండేనా? సో అదే అన్న, ఫర్ ఎగ్జాంపుల్ What is the extent that you can go to? it is very different. Like for example, again coming back to this example, ఈయన చెప్పినందుకు ఆయన రియాక్ట్ అవ్వాల, ఇప్పుడు రియాక్ట్ అయ్యారు, ఎక్కడితో ఆగిపోయారు. ఆయన నెక్స్ట్ 2 days ఆయన పాటలే వినొచ్చాము. Yeah. సో దట్ ఈస్ ద వే ఆఫ్ షోయింగ్ యువర్ లవ్. దట్ ఈస్ ఎక్స్ట్రీమ్. ఆవిడ చెప్పింది చాలా తక్కువే. సో వీ హ్యావ్ డిఫరెంట్ వేస్ ఆఫ్ డూయింగ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ జిమ్ క్యారీ ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో సడన్గా ఒక ఫోటో చేసొచ్చు ఆఫ్టర్ సో మెనీ, ఇది తెల్లగడ్డంతో ఉన్నారు. చూసి వెంటనే చూడలేకపోయా. ఐ స్వైప్డ్ ఇట్. ఐ కుడ్ నాట్ యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ దట్ ఈస్ గెటింగ్ ఓల్డ్. Okay. దట్ ఈస్ మై, చిన్నదే స్వైప్ చేశాను. స్వైప్ చేస్తే ప్రేమ, స్వైప్ చేస్తే చూడలేకపోవడం కూడా ప్రేమే. సో వీ ఆల్ హ్యావ్ డిఫరెంట్ ఇండివిజువల్స్, డిఫరెంట్ వేస్ ఆఫ్ షోయింగ్ ఇట్, డిఫరెంట్ ప్లేసెస్ టు షో ఇట్. బట్ అట్ ద సేమ్ టైమ్ దెర్ ఆర్ లైన్స్ హౌ టు డూ ద రైట్ వే, హౌ టు గెట్ ద గుడ్ అవుట్ ఆఫ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ రజనీకాంత్ ఫ్యాన్, ఫేమస్ ఫ్యాన్, నాకు ఇష్టం, అడిగి పిచ్చి. సినిమా ఫ్లాప్ అన్నారంటే 10 సార్లు చూస్తాడు. కానీ దెర్ ఆర్ ఆల్సో పీపుల్ లైక్, నేను స్మోకింగ్ రజనీకాంత్ చూసి నేర్చుకున్నాను రా అంటాడు. రజనీకాంత్ లాగా బతకడం నేర్చుకున్నాను. So there is convenience there also. So it's extremely wide spectrum. How you're doing it, how you're showing it, it's different. సో బేసికల్ గా వాళ్ళు ఈ క్వశ్చన్ మిమ్మల్ని ఎందుకు అడిగారండి, తెలుగులో ఏదైనా హీరో పేరు చెప్తే అప్పుడు దాని గురించి కొంచెం ట్రాలింగ్ డిస్కషన్ ఇదంతా అవుతుంది. No, that's not. లేదు, I wanted to know. No, that's not the intention. Yeah. ఇది చెప్పేదా?
ఫస్ట్ కెరీర్ ఎండింగ్లో చెప్తాను లైఫ్ ఎండింగ్. సార్ మీరు ఎప్పుడైనా అలా రోడ్డు మీదకి అలా వెళ్తున్నా మీ సినిమా రిలీజ్ అయింది రోజుగా థియేటర్ దగ్గర థియేటర్ బయట వందలాది జనాలు, ఒక కటౌట్లు, ఒక పూలదండలు ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇన్నాళ్ళ మీకు ఫీలింగ్ అంత ప్రేమని తీసుకోవడం ఇబ్బంది ఉంటుంది. అది నెగిటివ్ ఇబ్బంది కాదు. ఐ ఫీల్ వెరీ అన్నట్టు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే జరగకముందు రూమ్లో ఇప్పుడు కర్నూలు వెళ్తున్నాం, దీనికి ఫ్యాన్స్ అది చేయాలనుకుని ఇది చేయాలనుకో, ఏ వద్దు ఎన్ని డారీ పడతారు చేస్తారు, మన చేశారు కదా చెయ్యి ఇరిగింది వద్దు, వాళ్ళు ఒప్పుకోవట్లేదు సార్, వాళ్ళు కంట్రోల్ చేయలేం అది. ఇంకోటి ఏదో ప్లాన్ చేస్తారు, వద్దు ఎన్ని ఎందుకు వాళ్ళు ఫీల్ అవుతున్నారు. వాళ్ళు చేశారంటే వీళ్ళే చేశారంటే వీళ్ళు చేయకపోతే దే ఆర్ నాట్, అంటే వాళ్ళ ఊరు వెళ్ళి వాళ్ళ ప్రేమను చూపించుకోవటం మనం ఆపుతున్నాం, అది హర్ట్ అవుతున్నారు. సో హౌ డు యూ రియాక్ట్? సో ఒక ఇబ్బందే కానీ ఒక ప్రేమతో వచ్చిన ఇబ్బంది, యు నో వాట్ ఐ మీన్. సో దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ థింగ్స్. ఇట్స్ వెరీ delicate situation, especially for someone like me who kind of looks at it at a human level. So first, I don't think I'm ever deserved so much love. Trolling another, I don't get affected by trolling that much because I don't accept love as much either. It's good you feel that way, it's sad you feel that way. Ante unta. But when I sense this emotion, when I sense that love, it gets a little overwhelming at times, which is beautiful again. జగడంలో ఒక ఫ్యాన్ గా చేశారు రౌడీ. ఇందులో ఒక ఫ్యాన్ గా చేశారు. సో సమ్వేర్ డౌన్ ద సైక్ లో అది ఏమన్నా ఉందా, ఫ్యాన్ గా చేయటం అంటే ఇష్టం అనే? లేదండి, అది ఎక్స్ట్రీమ్లీ డిఫరెంట్. బికాస్ అందులో ఒక రౌడీని చూసి ఇన్స్పైర్ అవుతాడు, అది తప్పు అని చెప్పేదానికి ఒక కథ. సో ఎంత అంటే రౌడీయిజం, వైలెన్స్ అనేది ఇన్స్పైర్ అయ్యాడు. ఆ వైలెన్స్ కి ఫేస్ తను కాబట్టి తను, అందుకనే హీ చోజ్ వైలెన్స్ ఓవర్ దట్ పర్సన్. ఇంటర్వెల్ అతనితోనే కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఐ లైక్ దట్ పొజిషన్ దట్ హీ వాజ్ ఇన్. ఆ పొజిషన్లో ఉన్నావు కాబట్టి నాకు ఇష్టం. ఆ పొజిషన్ నువ్వా అంటే నాకు పొజిషన్ కావాలి. ఆ పొజిషన్ తప్పని చెప్తాను. ఒకసారి వెళ్ళావంటే ఆ దారిలో తప్పని చెప్తాను. ఇది అలా కాదు. ఇది అతను ఎవరో తెలియదు, ఎక్కడుంటాడో తెలియదు, నేను ఉన్నాన్న విషయం తెలియదు. బట్ వాట్ ఈస్ దట్ కనెక్ట్ విచ్ ఇస్ సో పర్సనల్, సో అంటే చెప్పేంత ఇదేంటి, ఫైట్ చేసేంత ఇదేంటి. టీజర్లో ఒక డైలాగ్ ఉంటుంది, మీ హీరో మీరు ఎవరో కూడా తెలియదు ఎందుకు చేస్తారనేసి. దట్ ఈస్ కైండ్ ఆఫ్ అందరి పేరెంట్స్కి వచ్చే ఫస్ట్ డైలాగ్ అది. అటువంటి డైలాగ్స్ పెడితే హీరోస్కి నెగటివ్, ఇఫ్ సంబడి ఫ్రమ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ డస్ దట్ రోల్, అది కొంచెం కష్టం. అందుకే ఉపేంద్ర గారిని తీసుకున్నారా? లేదు లేదు అలా కాదండి. సో టీజర్ ఆల్సో ఫస్ట్ చూసి మేము అన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు ఈ సినిమా అనేది ఒక మేక్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఆనెస్ట్ ఫిల్మ్ ఫర్ ద ఫస్ట్ టైం. ద పాయింట్ వేర్ ఏకేటీ ఇస్ వన్ ఫిల్మ్ విచ్ ఇస్ నా కెరీర్ అంతా ఒక సైడ్ అంటే ఈ సినిమా ఒకటి టేక్ ఇట్ వెరీ పర్సనలీ బికాస్ ఐ కనెక్ట్ సో మచ్ పర్సనలీ ఫర్ దిస్ ఫిల్మ్. అంటే వేరే అని అంటే ఆ క్యారెక్టర్ కనెక్ట్ అయ్యి ఆ క్యారెక్టర్ అలా ఇప్పుడు రిష్మా శంకర్ ఆల్సో ఐ వాస్ డూయింగ్ ఇట్, బట్ ఇట్స్ కంప్లీట్ డిస్కనెక్ట్. బట్ ఆ క్యారెక్టర్లో నన్ను ఎక్కడో చేసుకో దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ కథ చెప్పాలి అని చేస్తాను సినిమా. ఈ క్యారెక్టర్ ఏంటో చెప్పాలి. హీఈస్ మిస్అండర్స్టూడ్ బట్ అదేంటి దర్ ఇస్ అన్ ఎమోషన్ బిహైండ్ ఇట్, దర్ ఇస్ సచ్ అ బ్యూటిఫుల్ ఎమోషన్ బిహైండ్ ఇట్ అని చెప్పేది. యా సో అదన్న. సో టీజర్ చేస్తున్నప్పుడు వాట్ వి థాట్ వాజ్ ఫస్ట్ పర్ఫెక్ట్ అనుకున్నాం, ట్రిగర్ అవుతారు అనుకున్నాం. మహేష్తో తర్వాత అన్నట్టు జగ్గి టీజర్ కట్ చేస్తాను మహేష్, లాస్ట్ టైటిల్ పెట్టిన తర్వాత పీక్ ఎలివేషన్ షాట్ కానీ హై వచ్చే షాట్ కానీ వేస్తాను జనరల్గా తెలుగు సినిమా. ఇది ఒక్కసారి రివర్స్లో మొత్తం డౌన్ చేసి హీరో అనిపించుకుంటున్నాడు. దాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఫిల్మ్ వేర్ సినిమా చూసిన తర్వాత యూ విల్ కైండ్ ఆఫ్ ఫిగర్, బట్ దాట్ హిట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఎక్కడ కన్వీనియంట్గా చెప్పాల. సో రియాలిటీ కూడా చెక్ చేసుకుంటూ చాలా ప్రాక్టికల్గా దిస్ ఇస్ ఎమోషన్ అండ్ దిస్ ఇస్ రియాలిటీ అనేది చెప్పింది సార్. సార్ ట్రైలర్లో ఒక డైలాగ్ నాకు పర్సనల్గా బాగా నచ్చింది. హీరో అనేవాడు, సెలబ్రిటీ అనేవాడు, స్టార్ అనేవాడు అద్దాల మెడల్లో ఉండాలి, తన రోడ్డు మీదకి వస్తే అభిమానులు ఇంకా అతన్ని రోడ్డు మీద తీసుకొస్తారు. నాకు ఎందుకు కనెక్ట్ అయిందంటే ఇదివరకు మన హీరోలు చాలా అరుదుగా బయటకు వచ్చేవాళ్ళు, వాళ్ళతో కనెక్షన్ చాలా తక్కువ ఉండేది. కానీ ఇప్పుడు మారింది, సోషల్ మీడియాలో వస్తున్నారు, వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు చూడడానికి అవైలబిలిటీగా దగ్గరగా ఉన్నారు. కాబట్టి రీచబుల్గా ఉండడం వల్ల ఈ ఆరాధించే విషయంలో కానీ వాళ్ళని ట్రోలింగ్ చేసే విషయంలో కానీ ఎక్కువ అభిమానులు అనే వాళ్ళు కొంచెం చొరవ ఎక్కువ తీసుకుంటున్నారేమో అనిపిస్తుంది. టు యాడ్ ఆన్ టు దిస్ నాది కూడా అందుకే నా సినిమా 2000 సెట్ అయి ఉంది కదా, ఎక్కువ డ్రామాటిక్ పర్పసెస్ కోసం. బికాస్ ఫ్యాన్ కల్చర్ అనేది లాస్ట్ 25 yearsలో ఆయన అన్న పాయింట్ అవైలబిలిటీ అనేది ఐ థింక్ ఇట్ చేంజ్ ద డైనమిక్ కదా. ఈజ్ దట్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై ఇట్ ఇస్ సెట్ ఇన్ 2000s? వన్ ఆఫ్ ద రీజన్స్ అంటే దట్ ఆల్సో కుడ్ బి, ఆ దీంట్లో ఆలోచించలేదు. బట్ ద మెనీ అదర్ రీజన్స్ వై. ఇప్పుడు చాలా వెంటనే కాలంలో కూడా 80s 2000s అంటా ఉన్నారు. అది ఎందుకు అని ఆలోచిస్తే ఇప్పుడు ఫోన్ కాల్తో అయిపోయే పని అక్కడ
there's a story behind it. So for example, if you're doing a love story, కాలేజ్లో ఒక అమ్మాయిని చూసి నచ్చింది, ఇదివరకు ఆ కాలేజ్ అమ్మాయి క్లాస్ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి బస్ స్టాప్ ఎక్కేదాకా వచ్చి వెయిట్ చేసి చూసి అమ్మాయి వస్తుంది ఆ చిన్న మూమెంట్ దాకా వెయిట్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి అమ్మాయి గురించి ఆలోచించుకుని యూ ఫీల్ మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కాలేజ్కి వెళ్ళా, ఇప్పుడు వచ్చామా, ఫాలో అయ్యామా, స్నాప్చాట్లో పెట్టిందా, ఇన్స్టాగ్రామ్లో ఏం పెట్టింది, ఇన్ లైక్లు వచ్చినాయా, ఎంతకు లైక్లు వచ్చింది, కమెంట్ చేద్దామా, ఆడెందుకు లైక్ కొట్టాడు, ఆడెందుకు నా అమ్మాయికే లైక్ కొడుతున్నాడు, ఇట్స్ గోయింగ్ ఆఫ్ టు డిఫరెంట్ లెవెల్. సో దట్ ఎక్స్పీరియన్స్, దట్ బ్యూటీ అనేది దాంట్లో ఇంకా రొమాన్స్ ఉంది అనిపించి, ఇప్పుడున్నాయి కూడా ఓకే, సీ ఫిల్మ్స్ లైక్ లవ్ టుడే అండ్ ఆల్ ఆఫ్ దట్, ఇట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్, బట్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ poetry and back then, letters writing and other kind. So if you want to explore that kind of a subject, then you go there. అవైలబిలిటీ అనే దాని మీద 2000s Correct అనిపిస్తుంది అందుకనే. అండ్ రీచబిలిటీ ఆయన. సో రీచబిలిటీ ఏంటంటే బేసిక్లీ ఇదివరకు 100% ఎక్స్క్లూజివిటీ అంటాం. అవును. సో అది ఇదివరకు ఎక్కువ ఉండేది, బట్ దేర్ ఆల్వేస్ డిఫరెంట్ రీజన్స్ వై యూ కనెక్ట్ విత్ ద స్టార్, అండ్ ఆ సినిమాలో ఉంటుంది ఇది. సో ఇదివరకు ఏంటంటే ఇప్పుడు ఆ స్టార్ అలా ఉంటాడేమో అని ఊహించుకుని లవ్లో పడతారు. ఇప్పుడు ద లెర్నింగ్ మోర్ అబౌట్ ద పర్సనల్ లైఫ్ అండ్ కనెక్టింగ్ ఆల్సో. సో ఇట్స్ జస్ట్ డిఫరెంట్ వే ఆఫ్ ఫాలోయింగ్ ఇన్ లవ్. అండ్ ట్రోలింగ్ అయింది అనేది లైక్ ఐ సెడ్, అక్కడ లవ్ ఎంత ఉంటుంది, ఇట్స్ ఆల్ స్పెక్ట్రమ్, ఇది ఎంత ఉంటుంది, ఇది ఎంత ఉంటుంది, ఇది అంత ఉంటుంది, అది అంత ఉంటుంది అంతే. Ram, your career started in 2000s only, kada? So 2006. yeah. So you've experienced that phase and you're experiencing this phase also. So as a star, Ipudu, you really feel you're privileged or you get suffocated sometimes because of this, and this kind of overwhelming fan responses untai kada, kontamandi reactions. How do you feel as a star? It's definitely overwhelming, Andy. But at the same time, you're very mindful of the fact that it does overwhelm you, and you're blessed to be here by the end of it. అంటే ఎంత ప్రేమ, ఎంత ఆదరణ పొందడం అనేది, ఇఫ్ యూర్ ఇంపాక్టింగ్ సో మెనీ పీపుల్, అంతమంది లైవ్స్ మనం ఇంపాక్ట్ చేస్తున్నాం అంటేనే ఇట్స్ అ బ్లెస్సింగ్. ఇట్ డజంట్ హ్యాపెన్ టు ఎవ్రీ వన్, అండ్ ఇట్స్ రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ అ బ్లెస్సింగ్. సో అది మైండ్ఫుల్గా ఉంటే ఐ థింక్ ఎనీథింగ్. Because you just said very personal గా కనెక్ట్ అయ్యాను ఈ స్టోరీ కన్నా. What is that personal connection that you have? అంటే did you really sometimes get అంటే సఫకేట్ అయ్యారు ఎప్పుడైనా ఈ ప్రాసెస్? పర్సన్ యాజ్ అ ఫ్యాన్ అంట్లా, ఇట్స్ వెరీ not పర్సనల్ కనెక్ట్ as a fan, as a star only. అంటే మీరు డెఫినెట్లీ అండి, అంటే లేకపోతే ఇలాంటి థాట్స్ రావు. లైక్ ఐ సెడ్ అబౌట్ ఫ్యామిలీ, ఐ కంపేర్డ్ దెమ్ టు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, అండ్ ఐ వాస్ థింకింగ్ వై డూ పీపుల్ ఫాల్ ఇన్ లవ్, ఏంటి కనెక్ట్ ఏంటి, అండ్ చాలా ఆలోచనతో. ఇప్పుడు ఫస్ట్ నాకు దేవదాస్ చూసిన తర్వాత ఫ్యాన్ క్లబ్ పెడతా అని చెప్పేసి ఎక్కడి నుంచో చాలా ట్రావెల్ చేసుకొచ్చారు. ఫ్యాన్ క్లబ్ ఐ వాస్ 16 అప్పుడు చేసాను. అలాగే ఫ్యాన్స్ ఏంటి, అదేంటి, వద్దు వద్దు అన్న అంతా జగడం రెడీ మస్ట్ వస్తున్నారు టు ద పాయింట్ వే దే స్టార్టెడ్ గెటింగ్ హర్ట్. అంటే ఐ రియలైజ్ లవ్ నేను వద్దంటున్నాను, దానికి హర్ట్ అవుతున్నారు, కానీ ఇష్టం లేకపోవడం వల్ల కాదు, ఇబ్బంది పడుతున్నాను. అండ్ ఐ వాస్ అ కిడ్, గోయింగ్ త్రూ ఆల్ ఆఫ్ దట్. ఐ వాస్ లైక్ నో, ఐ యామ్ గోనా సిట్ డౌన్ అండ్ యాక్సెప్ట్ ఇట్, గోనా యాక్సెప్ట్ దేర్ లవ్. సో అలా వచ్చిన ఇది. సో పర్సనలీ ఏంటంటే దే మిస్అండర్స్టూడ్ బై లాట్ ఆఫ్ పీపుల్. ఆ రిలేషన్ ఏంటి అనేది, సొసైటీ అనేది తెలియదు, అర్థం కాదు. సో అది పిచ్చితనం కాదు, సెన్స్ వాట్ డజంట్ మేక్ సెన్స్ టు యూ, ఇట్ డస్ మేక్ సెన్స్ టు దెమ్, టు ద పాయింట్ వేర్ యూ ఆల్సో కనెక్టెడ్ టు హ్యూమన్ లైఫ్ ఇస్ వాట్ దిస్ ఫిల్మ్. ప్రతి హీరోకి ఒక ట్యాగ్ లైన్ చాలా నార్మల్ అయిపోయింది. మిమ్మల్ని ఎనర్జెటిక్ స్టార్ అనేవాళ్ళు, ఇప్పుడు ఉస్తాద్ రామ్ అంటున్నారు. ఇవి ఎలా వచ్చినాయి బయటికి? అది కూడా ఒకటి చెప్తానండి. ఇంతకుముందు ఇంకో ట్యాగ్ ఉండేది, ఏం చాక్లెట్ బాయ్. లేదు ఒకటి చెప్పను. చాక్లెట్ బాయ్ ఉండేది మీకు? లేదు Chocolate చాక్లెట్ బాయ్ అందరినీ పిలుస్తుంది. స్క్రీన్ మీద కనపడిందా? లేదు. ఒకటి ఉండింది, అది పెడితే ఫస్ట్ ఇబ్బంది పడ్డా. వద్దు నాకు ఉన్నారు. ఫస్ట్ నాకు ఒక ఇది ఉంటుంది, ఒక వద్దు అనేది ఉంటుంది. ఫ్యాన్స్ అన్నా సరే ఫస్ట్ అది 4-5 సినిమాలు వాళ్ళు బ్యానర్స్ లో పెట్టుకున్నారు. ఇద్దరు రాసేవారుగా బ్యానర్స్ లో అక్కడ ఇక్కడ, లైక్ వే బ్యాక్ స్టార్టింగ్. దాని తర్వాత వేరే హీరో పెట్టేసుకున్నాడు. అప్పుడు వీళ్ళందరూ వచ్చి ఎన్నేళ్ళగా పిలుస్తున్నాం, మీరు పెట్టుకోకపోవడం వల్ల ఇంకోళ్ళకి వెళ్ళిపోయింది నీట్. సరే ఏదో ఒకటి పెట్టండి, చెప్పండి, కొత్తగా చెప్పండి పెడదాం. సో అలా ఆఫ్టర్ 3-4 years తర్వాత అప్పుడు ఓకే. డబ్ల్యూ స్మార్ట్ అగైన్, ఇట్ ఈస్ అది లైన్గా చెప్తే ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ విచ్ వెంట్ రాంగ్ ఇన్ as many ways as it could. So it's a damn interesting line. Like మర్డర్ చేసినవాడు ట్రాజెడీ చేసినట్టుంది, ఆ విక్టిమ్ ఇద్దరి మెమరీ ఒకటే ఉండడం అనేది. అవును. వెన్ యూ సే ఇట్, ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్. సో ఇఫ్ యూ ఊరికి లైన్లో చెప్పాలంటే రివెంజ్ థీమ్ బేసిక్లీ. రివెంజ్ థీమ్లో నీ అమ్మని చంపినాడు, నువ్వు చంపకపోతే మ్యాక్సిమం అవుద్ది, గోల్ అచీవ్ అవ్వాల, చంపలేకపోయావు. కానీ 1 level బియాండ్ ఇట్, నీ అమ్మని చంపినాడు, నువ్వు చంపకపోతే మీ అమ్మని చంపినాడు అయిపోతావు, ఆడికి ప్రాణం పోసినాడే. అండ్ ఆ టైంలో మెమరీ పెడతాడు, అంటే చనిపోయిన అమ్మ విజువల్స్ వస్తూ ఉంటాయి. ఫస్ట్ అనుకున్న వర్జన్లో
వీడు పడిపోయిన తర్వాత హీ సీజ్ హిస్ మదర్, ఇద్దరిని షూట్ చేస్తాడు. వాళ్ళ అమ్మ చనిపోవటం కళ్ళారా చూస్తూ ఉంటాడు, ఐ కాంటాక్ట్ ఉంటుంది. వీడిది పెట్టిన తర్వాత వాళ్ళ అమ్మ పెట్టి హీస్ లుకింగ్ అట్ హర్ అండ్ దెన్ ఈ షూటింగ్. సో హీ హాస్ దాట్ విజువల్ ఆల్సో. అంటే ఫస్ట్ అనుకున్నప్పుడు అయినా ఉన్నాయి బట్ లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్. కొన్ని కథలు సో ఇట్స్ వెరీ ఎమోషనల్ థింగ్. అండ్ ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లే ఆల్సో ఇట్స్ వెరీ ఎంటర్టైనింగ్. ఎవడి కోసం అయితే ఎదుగుతున్నాడో వాడు నా కోసం ఎదుగుతున్నాడు. ఇట్స్ ఓపెన్ ప్లే. సో వీడి దగ్గర నుంచి పాడిపోయి మళ్ళీ వీడి కోసం ఎదుగుతున్నా, వీడి దొరికితే ఈడైపోతాడని తెలియకుండా వీడి నన్ను చేసి చేస్తున్నాడు. సో ఇక్కడ డన్ ఇట్ ఇన్ వెరీ డిఫరెంట్ వే బట్ లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్. కొన్ని కథలు నేరేషన్ టైంలో చాలా అద్భుతంగా అనిపిస్తాయి కదా, అది మేకింగ్ టైంలో అంత ఎఫెక్టివ్గా రాదు. మీ కెరీర్లో అలా జరిగింది ఏంటి? ట్రాన్సిషన్ ఎందుకు మిస్ అవుతుంది? వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్? ఒక్క సినిమాని అడగట్లా, ఫ్యాక్టర్స్ ఏంటి అని. అంటే మధ్య మధ్యలో ఇలా చేంజెస్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల చేంజెస్ ఒక్కటే కాదండి, అంటే లాట్ ఆఫ్ మూవింగ్ పార్ట్స్ వేర్ అగైన్ కన్విక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. 1% ఆల్వేస్ హ్యావ్ ఇట్. అది నమ్మి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత బై ద టైమ్ యూ రియలైజ్ యూ మేడ్ అనదర్ ఫిల్మ్, ఇట్స్ టూ లేట్ అండ్ యూ హెడింగ్ ఇన్ అ రాంగ్ డైరెక్షన్ అండ్ a lot of moving parts. But when it comes to the conviction part again, if we observe your filmography, మీరు films that really worked for you, they were all made by first timers or second time directors. Really worked. ఏవైతే సినిమాలు నిజంగా వర్క్ చేశాయో అవన్నీ 2 సినిమాలు 3 సినిమాలు తీసిన యంగ్ డైరెక్టర్స్. ఫస్ట్ టైం అండ్ యా అంటే డెబ్యూటెంట్స్ అవ్వచ్చు, లేకపోతే 2 film old 3 film old, దే వెరీ యంగ్ డైరెక్టర్స్. వాళ్ళ సినిమాలన్నీ హిట్ అయినాయి ఇవి. The really accomplished directors సినిమాలు అక్కడ ఆడాయి అవి, బట్ నాట్ లైక్ హౌ దీస్. సో మీ కన్విక్షన్ లో ఎక్కడో దెర్ ఇస్ సమ్ ఇష్యూ అని నాకు అనిపిస్తుంది. అంటే యువర్ కన్విక్షన్ ఈస్ గోయింగ్ రాంగ్ విత్ రిగార్డ్స్ టు ద స్టోరీ అంటున్నారు accomplished directors సో మనదాకా ఏంటి when compared to the సో కొత్త వాళ్ళు అంటే అతను ఏంటో తెలియదు. ఇప్పుడు ఒక కొత్తోడు వచ్చి సార్ ఇక్కడ నుంచి ఇక్కడ చేస్తున్నాం అంత ట్రైన్లో ఒక బ్యూటిఫుల్ కామెడీ సీక్వెన్స్ ఉంటుంది అక్కడి నుంచి. ఇప్పుడు సీను వైట్లో లాంటి అయినప్పుడు వచ్చి ట్రైన్లో బ్యూటిఫుల్ కామెడీ సీక్వెన్స్లో నమ్మేస్తాం. సో ఎస్టాబ్లిష్ డైరెక్టర్స్కి ఏంటంటే యూ నో ద ఫ్లేవర్, యూ నో ద గ్రామర్, యూ నో హౌ దే గోయింగ్ టు డూ ఇట్. సో లైన్ వినేసి యూ బ్లైండ్లీ ట్రస్ట్ అండ్ గో ఆఫ్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు న్యూ కమర్ అతను ఏంటో తెలియదు. ఫస్ట్ ఒక నెగిటివ్ మైండ్ సెట్ నుంచి చూస్తూ ఉంటాం, చేయాలా లేదా ఏంటి, బికాస్ లాట్ ఆఫ్ థింగ్స్ అట్ స్టేక్. సో ప్రతిదీ కరెక్ట్గా ఉంటేనే అవుతాం. సో సమ్ టైమ్స్ డెబ్యూటెంట్స్తో చేసేటప్పుడు జాగ్రత్తలు ఎక్కువ తీసుకుంటాం. వీ డోంట్ లెట్ ఇట్ గో ఈజీలీ. అండ్ ఫిల్మ్ ఈజ్ ఆల్సో బేస్డ్ ఆన్ ట్రస్ట్. సో ఒకళ్ళు దే విల్ ఆల్వేస్ బీ దట్ 1% సే నన్ను నమ్మండి. సో అందరూ నమ్మ బండి ఎక్కుతాం, బండి కుదితే ఏం చేయాలి తెలియదు. కానీ ఈ సినిమా మీరు తోలేవాడు అతనే కాబట్టి. దేవదాస్ ఇస్మార్ట్ శంకర్ 2 సీనియర్ డైరెక్టర్స్. యా YVS రెడ్డి ఆల్సో వాస్ సీను వైట్ల గారు అప్పుడు సీనియర్. యా యా no but దేవదాస్ ఆల్సో బి గోపాల్ గారు దేవదాస్ చేసినప్పుడు he was not a senior director. అవునాయి దేవదాస్ అప్పుడు he was 5 ఫిల్మ్స్. నో చౌదరి గారు వాస్ 3 films old. లేదండి చాలా చేశారు. he was on his peak. So he was, I remember people calling him, referring to him as Sanjay Leela Bhansali of Tollywood, because after ikkadanta pedda set chesi he just got a national award. Songs ela tiyali oka song 15 days తీసేవారు. లాయర్ లో సీతయ్య. సో I was thinking 3 films old అనుకున్నా. లేదు ఈ సినిమాని మీరు ఎంత లవ్ చేస్తారంటే పాట రాశారు, పాట పాడేశారు, మ్యూజిక్ సిట్టింగ్స్ లో కూడా మీరు ఆల్మోస్ట్ ఉన్నారు. అంటే ఇంకొంచెం ఎక్కువ బర్డెన్ మీరు కావాలని వేసుకున్నట్టు అనిపించింది. బర్డెన్ కాదండి, అంటే we enjoyed the process a lot. I loved working with Mahesh, I loved working with Vivek Mohan. So Vivek Mohan కూడా మ్యూజిక్ డైరెక్టర్స్, I thought this film deserved a fresh sound, కొత్త సౌండ్ కావాలి దీనికి. అండ్ ఆల్సో ఈ సినిమా వరకు ఏంటంటే ఫస్ట్ సాంగ్స్ అన్ని చేసుకున్నాం, చేసుకున్న తర్వాతే సెట్ కాదాం. లేకపోతే ఏముంటుందంటే చేసేసి ఓకే సాంగ్ వచ్చేస్తుంది, సాంగ్ ఇంకా రావట్లేదు, నచ్చిందా నచ్చలేదు, దట్ ప్రెషర్ వి నాట్ ఏబుల్ టు గెట్ ద రైట్ థింగ్. వచ్చేసిన ప్లాన్ చేసుకోవడానికి టైం ఉంటుందా. సో ఈ ప్రాసెస్ ఇంత మంచి స్క్రిప్ట్ దొరికింది, దీన్ని ఫుల్ ఎంజాయ్ చేయాలి. మళ్ళీ చేయలేము ఈ సినిమా, సీక్వెల్స్ రాదు ఇది. సో మ్యాక్సిమం ఇప్పుడే ఎంజాయ్ చేయాలని చేసింది ఇది. సో పాట రాయటం పాడటం అన్నీ కూడా బికేమ్ వెరీ, అంటే ఆర్గానిక్గా డిస్కస్ చేసిన సాగర్ ఫీల్ అవుతున్నాడు, ఏం చెప్పాలి ఏంటి నెక్స్ట్ లిరిసిస్ట్ వాళ్ళు లేడు రేపు వస్తాడు. సో లిరిసిస్ట్కి ఏం చెప్దాం, వాట్ ఐ ఫీలింగ్ అబౌట్ సాగర్ అండ్ రెఫరెన్స్గా రాసుకొస్తే అది బాగుందన్నారు, అలాగే కూడా రాసాను అన్నారు. ఐ హ్యాడ్ నో ఐడియా. సో వాట్ ఎవర్ ఐ రోట్ ఇన్ ఫస్ట్ డే ఒక 2 hours, సెకండ్ డే ఒక 2 hours రాశానండి. సో ఏదైతే రాశానో అదే ఉంది అక్షరం. సో వాట్ ఎవర్ ఐ ఫెల్ట్ వాజ్ రైట్ ఫర్ ద ఫిల్మ్ వాజ్ డిస్కస్డ్. అండ్ ఇదివరకు ప్రేమ లేఖలు రాసిన ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉపయోగపడింది? రాసి ఉంటే చెప్పేవాడిని, రాలేదు కాబట్టి చెప్పండి. మీరు ఎప్పుడు ఒక విషయం చెప్తారనమాట, దట్ యు ఆర్ ప్రిటీ డిస్కనెక్టెడ్ విత్ వాట్స్ హ్యాపెనింగ్ హియర్. అంటే నేను వస్తాను, నా సినిమా చేసుకుంటా, తర్వాత నేను యూఎస్కి వెళ్ళిపోతాను. యూఎస్ కాదు డిస్కనెక్టెడ్ ఫ్రమ్ దిస్ అని ఏంటి, అది అదే కంటిన్యూ అవుతుందా, ఆర్ డూ యూ ప్లాన్ టు చేంజ్? ఆర్
ఆర్ యూ రీథింకింగ్ దట్ వాట్స్ హ్యాపెనింగ్? ఈ సినిమాకి మాత్రం ఎందుకో అంత అయినట్టు ఇన్వాల్వ్ కాదు, బట్ ఐ థింక్ ఐమ్ కనెక్టెడ్ విత్ దిస్ ఫిల్మ్. Yeah. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ఫిల్మ్ వేర్ అంటే అసలు ఇలాంటి పాయింట్ దొరకటమే ఎవ్రీథింగ్ ఇస్ మదర్ అండ్ సన్ చూసినా ఏం చూసినా చాలా సినిమాలు చూసేసాం. ఈ పాయింట్ మీద ఎవరు ఎక్స్ప్లోర్ చేయకపోవడం ఏంటి, కొత్త పాయింట్ ఇది. సో ఇప్పుడు చూసేదే, కానీ ఎవరు ఈ పాయింట్ మీద సినిమా దిలా, ఈ ఎమోషన్ మీద సినిమా దిలా. సో ఇట్స్ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ టు కొన్ని సీన్స్ రాస్తున్నప్పుడు యూ హ్యావ్ టు థింక్ ఫ్రెష్ బికాస్ దెర్ ఆర్ సినారియోస్ వేర్ విచ్ ఆర్ వెరీ యూనిక్. ఈ సినిమాకే పరిమితమైన సినారియోస్ వస్తాయి, అప్పుడేం రాస్తుంది. దీస్ ఆర్ న్యూ డైలాగ్స్, న్యూ కైండ్ ఆఫ్ థింకింగ్, న్యూ కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్. సో ఐ థింక్ ఐమ్ వెరీ కనెక్టెడ్ విత్ దిస్ ఫిల్మ్ ఇన్ లాట్ ఆఫ్ వేస్. ఎందుకు ఏంటో అనేది నాట్ జస్ట్ విత్ దిస్ ఫిల్మ్, జనరల్ గా అడుగుతున్నా మీ అప్రోచ్ జనరల్గా ఏంటంటే మారిందా? మారిందా అంటే నెక్స్ట్ సినిమానే తెలుస్తుంది. ఈ సినిమా వరకు అయితే ప్రాపర్గా కొంచెం ఎక్కువ కనెక్టెడ్గా ఉన్నా. ఐ టుక్ ఇట్ లిటిల్ పర్సనలీ ఆల్సో, ఐ ఫెల్ట్ పర్సనల్. నెక్స్ట్ 2-3 సినిమాల తర్వాత మళ్ళీ అడిగినప్పుడు అండ్ ఈ సినిమా తర్వాత నా అప్రోచ్ టువర్డ్స్ సినిమా మారింది అన్నారు. ఈ సినిమా ముందలే కొంచెం ఐ వాజ్ ఇన్ అ డిఫరెంట్ ఫేజ్ అనమాట. సో ఐ స్టార్టెడ్ సీయింగ్ అంటే ఏదో కొత్త ఏదో వచ్చింది, అది ఇట్స్ డిఫరెంట్ థింగ్. కానీ ఆ మైండ్ సెట్ లో ఉన్నాం కదా, ఇట్స్ లాంగ్. సో ఆ మైండ్ సెట్ లో ఉండటం వల్ల ఈ సినిమా యాక్సెప్ట్ చేయగలిగాను అనిపించింది. సో ఐ హర్డ్ ద స్క్రిప్ట్ ఇన్ March 2024. సో ఏదో వేరే జోన్లో ఉన్నా, అంటే ఒకసారి సినిమాని వేరే రకంగా చూడటం మొదలు పెట్టాను. అండ్ దెన్ ఐ హర్డ్ దిస్ వన్ బికాస్ మహేష్ కూడా చెప్పాడు చాలా నెగిటివ్గా వచ్చానండి. అంటే ఆబ్వియస్లీ యాక్సెప్ట్ చేయరు, అసలు ఫ్యాన్ అంటేనే చాలా మంది హీరోస్ చెప్పడానికి ఇబ్బంది పడదాం. బట్ సో 20 minutes ఐడియా ఉంది చెప్పేసి అన్నాను. కానీ ఆఫ్టర్ ది 10th minute I was like, ఒకసారి ఆగు, ఎంతసేపు పడుతుంది నీకు చెప్పడానికి, మొత్తం చెప్పేది ఉంది. ఐ ఫీల్ లైక్ ఐమ్ మిస్సింగ్ అవుట్ ఆన్ సంథింగ్. ఇప్పుడు నుంచి నాలో ఉన్న క్వశ్చన్ కానీ యూనో అసలు కొత్తగా ఉంది అంతా అని చెప్పేసి మొత్తం విన్నాను. సో దిస్ ఇస్ లిటిల్ డిఫరెంట్. అంటే రిస్క్స్ తీసుకోవడానికి విల్లింగ్ గా ఉన్నారా ఇప్పుడు? రిస్క్ ఇస్ వెరీ సబ్జెక్టివ్. నాకు అది ఆ పని మీద అంత నమ్మకం ఉందంటే చేయకపోవడం రిస్క్. సో చేయటం రిస్క్ అంటారు, కానీ నాకు అంత నమ్మకం ఉంది నేను చేయకపోతే రిస్క్ అనేది నేను ఫీల్ అవుతాను. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ పర్స్పెక్టివ్. సో ఈ సినిమా వదులుకుంటే నాకు రిస్క్, సినిమా కెరియర్గా ఎన్ని కూడా కాదు, నాకు రిస్క్. ఐ నీడ్ టు డూ సంథింగ్ లైక్ దిస్ అని ఫీలింగ్. ఓకే ఓకే. సో ఫస్ట్ టైం లైక్ ఐ సెడ్ ఈ కథ చెప్పాలి. ఎవ్రీ స్టార్ హ్యాస్ టు వాచ్ దిస్ ఫిల్మ్, ఎవ్రీ ఫ్యాన్ హ్యాస్ టు వాచ్ దిస్ ఫిల్మ్, ద సొసైటీ హ్యాస్ టు వాచ్ దిస్ ఫిల్మ్. ప్రతి ఒక్కళ్ళు ఈ కథ చూడాలి, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. బట్ ఈ కథ చెప్పాలి అనే అర్జ్ ఇంతకు ముందు ఎప్పుడెప్పుడు ఆ అర్జ్ వచ్చి కథ చెప్పాలని ఎప్పుడు రాలేదు. ఫస్ట్ టైం ఇది ఫస్ట్. ఓకే. ఇప్పుడు దాకా ఏంటంటే ఈ క్యారెక్టర్ చేయాలి, ఇది కిక్ యాస్ ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఇది చేయొచ్చు. ఇట్ వాస్ మోర్ ఫ్రమ్ ద యాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వేర్ ఐ కెన్ డూ దిస్, ఐ కెన్ డూ దట్. ఇది ఏంటంటే ఫస్ట్ క్యారెక్టర్ కన్నా క్యారెక్టర్ అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఐ వుడ్ హెవ్ నెవర్ ఇమాజిన్డ్ ఐ వుడ్ యాక్సెప్ట్ అ ఫ్యాన్స్ రోల్. సో ఫస్ట్ ఆ పర్స్పెక్టివ్ ఫస్ట్ కథ చెప్పాలి, కథ చెప్పాలంటే ఫ్యాన్ క్యారెక్టర్ చేయాలి, నేనే చేయాలి, అలాగే చేయాలి. దట్స్ అ గుడ్ సైన్. సో ఐ నీడ్ టు డూ ఇట్ లైక్ దట్ అనేది ఫస్ట్ టైం. ఈ కథ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు గో టు ద సొసైటీ. లుకింగ్ ఎట్ ఎ బ్రాడర్ పర్స్పెక్టివ్ దెన్ స్టోరీ అండి ఈ కథ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో దిస్ మూవ్డ్ మీ యాజ్ అ స్టోరీ. సో అందుకని అన్ని పక్కన పెట్టేసి అండ్ అట్ ద సేమ్ టైం లైక్ డిస్కస్ చేసిన కూడా దేర్ ఇస్ అ బ్యాగేజ్ ఫర్ ఎవ్రీ యాక్టర్. సో ఇదేదో 12th ఫెయిల్ లాగా ఆనెస్ట్గా తీస్తే వర్కౌట్ అవ్వదు. సో వెరీ రాజ్ కుమార్ హిరానీ కైండ్ ఆఫ్ మీటర్ వేర్ కమర్షియల్ అండ్ కాంటెంట్ మిక్సెస్ blends in a very beautiful way. Message oriented అయినా అన్న కానీ బట్ somehow you feel inspired after coming out and that's a good way. మీరు యు ఆర్ అన్ ఆల్ రౌండర్ యాజ్ అన్ యాక్టర్. ఏదైనా చేయగలరు, ఏదైనా కన్విన్స్ చేయగలరు. బీట్ యాక్షన్ కానీ, మాస్ కానీ, Thank you. లవ్ కానీ, బాయ్ నెక్స్ట్ డోర్, ఎవ్రీథింగ్ మీరు చేస్తారు. కానీ మీకున్న కెపాసిటీకి ఇంకా పెద్ద పెద్ద హిట్స్ రావాలి. ఇస్మార్ట్ శంకర్ వాజ్ ద లాస్ట్ బిగ్ హిట్ ఇన్ యువర్ కెరీర్ అన్నట్టు. అది ఐ మీన్ మీకేమైనా అనిపిస్తుంటుందా యువర్ ఎందుకు వై ఆమ్ నాట్ గెటింగ్ సచ్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ అనేసి? బికాస్ మీరు యూ డిజర్వ్ ఎవ్రీథింగ్ బికాస్ యాజ్ అన్ యాక్టర్ యూఆర్ అన్ ఆల్రౌండర్. దెర్ ఈస్ నథింగ్ రామ్ ఇది చేయలేడు, ఇది బాగా చేస్తాడు అనేది లేదు. యూ డూ ఎవ్రీథింగ్ వెరీ కన్విన్సింగ్. అంటే బేసిక్లీ ఏదన్నా నేను నమ్మేది ఏదన్నా అచీవ్ చేయాలి లైఫ్లో అంటే దేర్ ఆర్ ఓన్లీ 2 reasons. ఒకటి ప్యాషన్, ఒకటి పర్పస్. ఈ పని అంటే నాకు అంత ఇష్టం, ఇదే నేను చేయాలి జీవితాంతం అనుకుంటే ఆడు పరిగెత్తడం ఆపనోడు ఎప్పటికైనా రీచ్ అవుతాడు అక్కడ. రైట్. లేదా పర్పస్, నా జీవితం దీనికోసమే అంటే ఎంత డౌన్ అయినా సరే దాని పర్పస్ కోసం ఆగడం. నాకు 2 ఉన్నాయి. ప్యాషన్, ఐ వాంట్ టు డూ దిస్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్, అండ్ ఆల్సో ఐమ్ సో కనెక్టెడ్ విత్ మై ఫ్యాన్స్ వేర్ ఐ వాంట్ దెమ్, దే ఆర్ మై పర్పస్ అండ్ ఫీల్ అయ్యారు.
సో ఈ రెండు ఉన్నాయి కాబట్టి టెక్నికలీ ఇట్ డజంట్ మేక్ సెన్స్ బికాస్ నేను ఆగను. సో వచ్చినప్పుడు వస్తాయి, వచ్చినప్పుడు గట్టిగా వస్తాయి అన్నమాట. Adding to this, Ram, you started off when you were 15. Yeah. Okay, ఈ 20 years or అంటే 19 plus అనుకోండి, 20 years. What has actually changed అంటే in you, అంటే as an actor, as a person, perspective లో కానీ the way you look at things, especially the films that you want to do further, ఏం మారింది అసలు? థాట్ ప్రాసెస్లో ఎలాంటి మార్పులు వచ్చాయి? ఇదివరకు అంత క్లారిటీ లేదు కాబట్టి ప్రశాంతంగా ఉండేది, ఇప్పుడు క్లారిటీ ఎక్కువైంది కాబట్టి కన్ఫ్యూజన్. అంటే ఎన్నేళ్ల క్రితం క్లారిటీ, అనాలిసిస్ పారాలిసిస్ అంటారు. క్లారిటీ ఎప్పుడు వచ్చింది? క్లారిటీ ఎప్పుడు వచ్చింది మీకు? క్లారిటీ ఎప్పటికి రాదు, కాదు, క్లారిటీ రాదు. మీరు టీనేజర్ గా ఉన్నప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చారు. అప్పుడు జనరల్ గా టీనేజ్ లో ఉన్నప్పుడు మైండ్ సెట్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. నేను మిమ్మల్ని ఒకసారి KFC లో చూసాను, ఓకే జగడం షూటింగ్ టైంలో. ఓకే యువర్ హ్యావింగ్ అంటే ఆదిత్య ప్రొడ్యూసర్ తో కూర్చొని ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ చేస్తున్న, ల్యాప్టాప్ మీద అన్ని స్టిక్కర్స్ ఉన్నాయి అన్నట్టు. ఓ యు స్టిల్ రిమెంబర్? ఓకే, బ్లాక్ స్టిక్కర్స్ ఉన్నాయి వెనక. సో దట్ ఈస్ లైక్ ఎ టిపికల్ టీనేజ్ వైబ్ అన్నట్టు. సో తర్వాత చూస్తే ట్విట్టర్ లో మీరు ఎంటర్ అయ్యి ఫుల్ ఫిలాసఫీ కొట్టేస్తుంటారు. సో అంత మెచ్యూరిటీ ఎలా వస్తుంది? ఇక్కడ స్టిక్కర్స్ ఉన్నాయి, అక్కడే అంత ఫుల్ మెచ్యూరిటీ ఉంది. వాట్ ఈస్ ఇట్ అని. సో ఈ ఫిలాసఫీ చెప్పాలని కాదు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది అడిగారు ర్యాండమ్ థాట్స్ అని పెట్టేవారు. అవును, అది ఎలా స్టార్ట్ అయిందంటే, నేను చదువు ఎలా స్టార్ట్ అయిందంటే, వన్ డే జస్ట్ వాంటెడ్ టు రీడ్ సంథింగ్ వెరీ ఇన్స్పైరింగ్, ఐ కుడెంట్ ఫైండ్ ఎనీ, సో ఐ స్టార్టెడ్ రైటింగ్ అన్న. సో దట్స్ హౌ నాలో థాట్స్ నుంచి వచ్చింది, అందుకని ర్యాండమ్ థాట్స్. అది ఫిలాసఫీ కాదు, అది కాదు, దట్స్ జస్ట్ ఫిలాసఫీ. అంటే ఇట్స్ వెరీ సింప్లెస్ట్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ లైఫ్, బట్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ టు డూ ఇస్ ద మోస్ట్ సింప్లెస్ట్ ఆఫ్ థింగ్స్. సో యా, యాజ్ సింపుల్ యాజ్ మీరు పిజ్జా మీద ఒక పోస్ట్ పెట్టారు జస్ట్ రీసెంట్లీ, ఐ థింక్ just said wow, who made this, how can this be so delicious, who made this అని మీరు ఒక ఎక్స్ప్రెషన్, అంటే అందులో కూడా మీరు డీప్ డైవ్ చేసి ఒక పిజ్జా అనేది ఎంత తయారవుతుంది. సో అదే మీకు జస్ట్ పిజ్జా. నాకేంటంటే వింటర్ వచ్చిందంటే నా పిజ్జా అవన్నీ తీసి ఐ మేక్ మై ఓన్, అంటే ప్రీవియస్ డే ముందలే you mix the flour and all of that. I grow my own basil leaves, I grow my own cherry tomatoes. అన్ని అక్కడ తీసి, ఇట్స్ లైక్ మై ప్రాసెస్. సో నాకు ఇట్ గివ్స్ మీ అ లాట్ ఆఫ్ అది డజంట్ మేక్ సెన్స్. నాకు వరల్డ్ కప్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ ధోని కొడతాడు అంటే ఓకే, ధోని మన ఓకే అంత గుడ్, కానీ ఐ డోంట్ వాచ్ క్రికెట్. సో నాకు అది ఇట్స్ నాట్ దట్ ఎక్సైటింగ్. కమ్యూనిటీ ఎక్స్పీరియన్స్ వల్ల ప్రాబ్లీ గెట్ ఎక్సైటెడ్, కానీ బట్ ఫర్ మీ దిస్ ఇస్ మై పీస్, దిస్ ఇస్ మై ఐ కుడ్ సీ దట్ ఎక్స్ప్రెషన్. పిజ్జా షాట్ లేదు అక్కడ, చిన్నగా ఉంది కొంచెం, మీరు మాత్రం చాలా ఒక వేదాంత భరిత ఎక్స్ప్రెషన్ పెట్టి ఏమిటి పిజ్జా అన్నట్టు. సో యా, ఫ్యాన్స్ లో చాలా మంది చాలా రకాలు ఉంటారు. కొంతమంది డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు, రక్తాలు ధారపోస్తారు, రక్తదానాలు చేస్తారు. కొంతమంది ఫ్యాన్స్, నిన్న మహేష్ బాబు గారి చలన ఆయన కట్టేశారంట ఫ్యాన్. మహేష్ బాబు గారి చలన లాస్ట్ టైం ఆర్ఎఫ్సి ఒక ఫ్యాన్ కట్టేశారు. ఇలాంటి క్రేజీ ఇలాంటి క్రేజియస్ట్ ఫ్యాన్ మీ జీవితంలో, మీ రియల్ లైఫ్ లో ఎవరు తగిలారు? అదే అన్న, దట్స్ వెరీ స్వీట్ మూమెంట్ వేర్ ఇది గొప్ప కాదని కాదు, ఆడికి అలా లవ్ చూపించాడు అంతే. మీ జీవితంలో ఇలాంటి క్రేజియస్ట్ ఫ్యాన్ ఎవరన్నా, ఇలాంటి మూమెంట్ ఏదైనా తగిలే మీకు? చలానా ఇప్పుడు ఎవరు కట్టలేదు అనమాట. చలనాలు కట్టలేదు కానీ ఎంత క్రేజీ కట్టారేమో తెలియదు, చూస్తే లేవు మరి. బట్ వి ఆల్ హ్యావ్ అవర్ డిఫరెంట్ వర్జన్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అంటే మనం కూడా చెప్తా, కుడ్ బి ద సింప్లెస్ట్ ఆఫ్ థింగ్స్. నేను ఫ్రెండ్ కార్లో వెళ్తున్నప్పుడు ఒక కాలేజ్ బ్యాగ్ పట్టుకుని అవతల సైడ్ ఒక అమ్మాయి నుంచి ఉంది, యూ కెన్ జస్ట్ సీ షీస్ వెరీ డల్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. సో క్రాస్ రోడ్స్ దగ్గర ఆగి ఉన్నాం, అలా క్రాస్ ఏమో టిన్స్ కూడా లేవు కదా, అండ్ అలా చూసింది, కళ్ళజోడు పెట్టుకున్నా, అలా చూసింది, ఒకసారి ఫేస్ మారిపోయింది. కూడా వెనకాల ఫ్రెండ్, తమిళ ఫ్రెండ్ మాట, మచ్చా ఫేస్ పతి ఎప్పుడు మారిచ్చాను అన్నాడు. అంటే దట్ ఈస్ అ వెరీ స్మాల్ థింగ్, కానీ అంత లోలో ఉన్నాను అంత క్లియర్గా తెలుస్తుంది. ఏం చేయకుండా ఒక్క దీనివల్ల రోజంతా ఉంటుందేమో కదా. సో ఏం చేయకుండా ఇంపాక్ట్ ఏంటి, వాట్ ఈస్ దట్ రిలేషన్? సో దీ స్మాల్ థింగ్స్ ఆల్సో మ్యాటర్ అ లాట్. కత్తితో కోసుకోక్కర్లేదు, కోసేయక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు, బట్ దీ స్మాల్ థింగ్స్ ఆల్సో దట్స్ ద ఇంపాక్ట్ దట్ యువర్ క్రియేటింగ్. ఈస్ బ్లెస్డ్ అంతే. మీ ఫ్యాన్స్ మీకు ఎప్పుడైనా కోపం వచ్చిందా? మరి ఇలా వైల్డ్గా ఉన్నారంటారా? వైల్డ్ కాదు, వాళ్ళకైనా అయితే కోపం వస్తుంది వాళ్ళ మీద. లైక్ మన ఇప్పుడు చెప్తా ఉంటా బైక్ ర్యాలీలో అవి అంటే జాగ్రత్త ఉడ్డు టెన్షన్ పడతా ఉంటాను, కానీ లవ్ అని చెప్పేసి ఓకే అంటాం. మన వైజాగ్లో ఎవరో బైక్ ర్యాలీ పడి చేయి ఇరిగిందన్నారు, అప్పుడు కాలింది, వద్దని చెప్పాను కదా ఎందుకు. సో యూ రియాక్ట్, బట్ అప్పుడు కొంచెం కోపం వస్తుంది. బట్ మన చేతిలో ఏం లేదు బేసిక్లీ.
రామ్ సినిమా టైటిల్ వెనకున్న స్టోరీ ఏంటి? ఈ తాలూకా సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. మీరేమనుకున్నారు? మీరు చెప్పండి, మాకు ఎలా తెలుసు? సినిమా చెప్పారు, సినిమా చూసినప్పుడు మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఎమ్మెల్యే గారి తాలూకు ఏం అదే. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకు ఏం లేదు లేదు, మీ సినిమా చూస్తే మీకు అర్థమైపోతుంది. మీ సినిమాలో అసలు ద ఫిల్మ్ ఇస్ అబౌట్ దాట్. ద ఫిల్మ్ ఇస్ అబౌట్ ద టైటిల్. ఉపేంద్ర గారి క్రేజీనెస్ మన స్క్రీన్ మీద చూసాం కదా, సెట్ లో ఆయన క్రేజీనెస్ ఎలా ఉంటుంది? అస్సలు ఉండదు. క్రేజీనెస్ అనేది ఆయన ఓన్లీ ద వే ఆఫ్ సేయింగ్ ఇట్ లా ఉంటుంది. ఇఫ్ యు అబ్జర్వ్ రజనీ, వన్ ఆఫ్ ద రీజన్స్ వై వి వాంటెడ్ ఉపేంద్ర గారు ఆల్సో రజనీకాంత్ తర్వాత అంత ఫిలసాఫికల్గా మూవీస్ తీసేది ఆయనే. ఆయన సినిమాలో ఫిలాసఫీ కూడా ఉంటుంది, కానీ ఎక్సెంట్రిక్గా తీస్తారు. ఎందుకంటే మాసెస్ అనేవాళ్ళు ఎక్సెంట్రిసిటీకి కొంచెం కనెక్ట్ అవుతారు. అంత లౌడ్గా చెప్పాలి, అది వాయిస్ నీడ్స్ టు బీ లౌడ్, వాయిస్ నీడ్స్ టు గ్యాదర్ అటెన్షన్. బట్ వాట్ హీస్ సేయింగ్, హౌ హీస్ సేయింగ్ అని పక్కన పెట్టేస్తే వాట్ హీస్ సేయింగ్ అనే దాంట్లో ఎక్స్ట్రీమ్ ఫిలాసఫీ ఉంటుంది. సో హీఈస్ అ వెరీ కామ్ పర్సన్, బట్ ద వే లోపల ఒక పెద్ద ఇది ఉంటుంది కానీ బయట కామ్గా ఉంటుంది. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. హీ స్పోక్ టు మీ ఫర్ లాంగ్ టైమ్ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిల్మ్ ఎస్టర్డే. నన్ను చూసిన తర్వాత ఇలా కాదు అసలు కలవాలి, మనం కలిసి మాట్లాడుకోవాలంటే అవును సార్ కలుద్దాం వాడు. బట్ ఈ ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు తెలుగు సీనియర్ హీరోలను కూడా ఎప్పుడో చేయాలని తెలుసు. లేదండి, అది ఊరికే మీరు రాశారని లేదు చెప్తున్నారు. మీరే రాసుంటారు, యాక్చువల్లీ మీరే రాసుంటారు ఫస్ట్. కానీ బాలకృష్ణ గారి లేదండి, ఈ సినిమాకి తెలుగు స్టార్స్ వర్క్అవుట్ అవ్వరు. ఎందుకంటే మీరు సినిమా చూస్తే తెలుసు, దే హ్యాస్ టు బి సూపర్ స్టార్. బట్ మన వాళ్ళందరూ అందులో ఆ సూపర్ స్టార్లో వాళ్ళ సూపర్ స్టార్ని ఊహించుకోవాలి, వాళ్ళ స్టార్ని ఊహించుకోవాలి, వాళ్ళ హీరోని ఊహించుకోవాలి. సో అందుకని ఒకరిని పెట్టామంటే వీళ్ళు ఏంటి డైవర్ట్ అయిపోతాం. బాలకృష్ణ అంటే ఆయన ఆ కమర్షియల్ బ్యాగేజ్తో ఈ సినిమా కానీ మీరు సినిమా చూస్తే తెలిసిపోతాయి. ద రీజన్ వై యూ మేడ్ దిస్ ఫిల్మ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో ఓకే, మీరు 16 years అప్పుడు వచ్చారు హీరోగా, చాలా మంది హీరోయిన్స్ తో చేశారు. ఇప్పటి వరకు మీ గురించి ఒక రూమర్ లేదు, కానీ ఈ ఫిల్మ్ కి ఏదో కొంచెం రూమర్స్ బయటకు వచ్చినాయి. మీ దాకా కాంట్రవర్సీలు చేస్తారు వీళ్ళందరూ అని చెప్పేసి ఏం చెప్తున్నారు చూసారా? అమ్మాయికుడు మీరు ఎక్కిచ్చారా ఇలాగే ఉన్నాను సార్ నేను. ఇంటర్వ్యూ అంతా అంత మంచిగా వెళ్ళింది చూసారా? ఈయన కాంట్రవర్సీ చేయని నేనే గెలుపుతున్నారు. కానీ బాగుంది, ఇంట్రెస్టింగ్ ఆన్సర్ చెప్పండి. ఏం లేదండి, పాట రాశాను అన్నప్పటి నుంచి స్టార్ట్ అయింది. లేకపోతే ఎందుకు స్టార్ట్ అవుద్ది అనేది. ఇప్పుడు పాట రాయాలా, ఫస్ట్ టైం పాట రాసేది లవ్ సాంగ్. అంటే రామ్ గారు బాగా ఫీల్ అయ్యి రాశారు ఈ పాట, అందుకే సాగర్ గారు ఫీల్ అయ్యి రాశారండి. అప్పుడు కాస్టింగ్ కూడా అవ్వలేదు క్లారిటీకి, పాట రాసేటప్పటికి. అయితే మీ ఇమాజినేషన్ పీక్స్ ఉందన్నమాట. అయితే the way you've written the song he without manifested. even knowing who is that girl. అంటే ఐ వాజ్ ఏబుల్ టు గెట్ సాగర్స్ క్యారెక్టర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చంద్రాకి కానీ ఒక లవ్లో పడిన తర్వాత ఫస్ట్ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా లవ్ని క్వశ్చన్ చేస్తారు. అది లవ్ అయినా, అట్రాక్షన్ ఏమో, లస్ట్ ఏమో అనే క్వశ్చన్ ఉంటుంది. దానికి ఎలా చెప్తాను, నేను ఫీల్ అవుతున్నాను రా అది లవ్ అని వీళ్ళకి ఎలా చూపిస్తాం? ఉండలేరా, అది కాదురా ఇది వేరురా అని చెప్పలేము. బట్ హౌ డూ యూ డిఫైన్ లవ్? నాది ఇది అని ఎలా చెప్పాలి? చెప్పలేకపోతాం. ప్రేమ అంటే ఏంటి? ఒక రకంగా ఇష్టమే. లస్ట్ అంటే ఏంటి? ఒక రకంగా ఇష్టమే. సో ఏంటి, హౌ డూ డిఫరెన్షియేట్? సో అలా ఆ దీంట్లోంచి హీ వాంట్స్ టు ఫైండ్ అవుట్ ఏంటి అనేది స్ట్రాంగ్ అంటనే ఉంటుంది. అంటే ఒక సాంగ్లో ఒక స్టోరీ స్టార్టింగ్, ఒక జర్నీ ఉంటుంది. ఒక క్వశ్చన్తో స్టార్ట్ చేసి ఒక జర్నీ మొత్తం వెళ్ళి లాస్ట్లో కంక్లూజన్లోకి వస్తాడు. సో అది ఏంటి అనేది కనుక్కొని హీ స్టార్ట్స్ టాకింగ్ టు లవ్ ఇట్ సెల్ఫ్. ప్రేమనే అడుగుదాం, ఏంటి నాకు వచ్చావు, ఎవరు నువ్వు, ఏంటి, అది చెప్పదు. సో దాంతో ఒక జర్నీలోకి వెళ్ళి ఇన్ బిట్వీన్ ఒక బంచ్ ఆఫ్ లైన్స్ ఉంటాయి. నాకే తెలియని నాలో యుద్ధమా, లోలో నా సంతమా, లేదా పొంగుతుంది. ఇట్ ఈస్ అబౌట్ ద హార్మోన్స్. ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ మై హార్మోన్స్ అట్ దట్ ఏజ్. దాని మీద ఒక ఇంటర్వ్యూ కూడా చేశారు మీరు, ఆ సాంగ్ మీద ఇంటర్వ్యూ కూడా చేశారు. ఈచ్ అండ్ ఎవ్రీ లిరిక్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఫైనల్లీ వచ్చిన తర్వాత ఇది ఇంతే, నీకు అర్థం అవ్వాలంటే నువ్వు లవ్ లో పడాలి, అడిగితే అర్థం కాదు. అది ఇదివరకు ఎప్పుడైనా రాయడానికి ప్రయత్నించారంటే తెలుగులో? రాశారు, సినిమాలు పాటలు రాశారు కానీ పేరు వేసుకోలేదు. ఫుల్ గా రాలేదు కానీ గోస్ట్ రైటర్ అన్నమాట. లేదు, గోస్ట్ అంత లేదు. అదే ఫ్యాన్స్ లో లేడీ ఫ్యాన్స్ సెపరేట్ ఫాలోయింగ్. మీకున్న ఫాలోయింగ్ ఏంటి లేడీ ఫ్యాన్స్ విషయంలో? మీరు చెప్పాలి నాకు. అంటే అప్పుడు దేవదాస్ నుంచే స్టార్ట్ చేశారు కదా, ఎలా ఉంటుంది అసలు లేడీస్ ఫ్యాన్స్ తోటి? అంటే ఇంకా చాలా డీసెంట్ గా ఉంటుందా? చాలా దాన్ని ఏమంటారు, అదేం కాదు అంటే వాళ్ళతో డీల్ చేయడం చాలా కష్టమేమో.
డీల్ చేయటం అని కాదు కదండి, సెన్సిటివ్ సింపుల్గా ఒకటే చెప్తా, ఒక అమ్మాయిని పడేయడానికి అంత కష్టపడతాం, ఎంతమంది అమ్మాయిలు పడ్డారంటే ఇట్స్ గ్రేట్ థింగ్ కదా. ఇంకోటి మీరు లుక్స్ హౌ డు యూ మేనేజ్? ఏ మేనేజ్ చేయండి, నాకు డోమాట్ కూడా లేదు, మన ఎవరో కూసి డోమాట్ లేరే నాకు ఎవరో. I heard you style yourself. Yeah. అవునా? మోస్ట్ ఆఫ్ ద టైం Everything, costumes దగ్గర నుంచి హెయిర్ స్టైలింగ్ అంతా. Because you ఏ అంత keep ఖాళీగా ఉంటే changing costume film కూడా after film, huh? మరి ఖాళీగా ఉంటే కాస్ట్యూమ్స్ కూడా చేసుకుంటా. Nice. Okay. బట్ ఇట్స్ నాట్ స్పెసిఫిక్ థింగ్. అంటే వెన్ యూ నో హౌ టు డూ సంథింగ్, ఇది బేసిక్, అంటే స్పెషల్గా దీనికి ఒక ప్రొఫెషనల్ కావాలి దీనికి క్యారెక్టర్ కంటే దెన్ ఐ గెట్ సమ్. ఇట్ డజంట్ రిక్వైర్ దట్ మచ్ ఆఫ్ దిస్ థింగ్. బేసిక్ నాకే క్లారిటీ ఉందనుకుంటే మనం చేసే పని పక్కన ఒకటి 4 గంటల సేపు చేస్తూ ఉంటే మనకు కొంచెం ఇది ఉంటుంది. సో ఏదో సింగిల్ టేక్స్ కూడా అదే, అందరూ సింగిల్ టేక్ డాన్స్ 10 షాట్లు తీసే బదులు మొత్తం ఒక 1.5 minute డాన్స్ చేసి అయిపోద్ది కదా. ఇందులో కూడా సింగిల్ టేక్లు ఉన్నాయండి ఈ సినిమాలో. షార్ట్స్ డైలాగ్ ఉంటుంది, సింగిల్ లెందీ డైలాగ్ ఫ్యాన్స్ గురించి. మీరు ఈ మధ్య నిపోకిడ్ గురించి మాట్లాడిన విధానం, రామ్ చరణ్ గారి గురించి చెప్పిన విధానం చాలా హార్ట్ టచింగ్ అనిపించింది. నిజమే కదా, మనం ఈజీగా అనేస్తాం కదా నిపోకిడ్ అనేస్తాం, కానీ దాన్ని క్యారీ చేయడానికి, లెగసీని క్యారీ చేయడానికి వారు పడే కష్టం మామూలుగా ఉంది. అది మిగతా అందరి ఫ్యాన్స్ కూడా రీచ్ అయింది కదా, అర్థమైంది. మీరు ఏం చెప్పదలుచుకున్నారు? స్టేట్మెంట్ కాదు నా పర్స్పెక్టివ్. అప్పుడు చూసినప్పుడు జనరల్ ఇలా అనిపించాలి కదా, నాకు ఎందుకు ఇలా అనిపిస్తుంది, బాధ వేసిందండి. సో మీరు ఇన్ని అంటే యు ఆర్ ఏ పర్ఫెక్షనిస్ట్ ఇన్ మై ఒపీనియన్. అన్ని శాఖల్లోనూ యూ హ్యావ్ గ్రిప్ ఓవర్ ఇట్. సో ఇప్పుడు డైరెక్ట్ చేస్తున్నారు. డైరెక్టా? నేను అసలు దాంట్లోకి వెళ్ళను. సో డైరెక్షన్ ఇస్ ఆల్ అబౌట్ మేనేజింగ్ పీపుల్. 95% మేనేజింగ్ పీపుల్, మేనేజింగ్ థింగ్స్ ఇన్ ద లొకేషన్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. ఇప్పుడు 5% ఇప్పుడు డైరెక్ట్ చేసుకొచ్చారా నేను, ఓకే అని ఉంటుంది పాపం అన్నట్టు. సో అవన్నీ నేను మళ్ళీ మా డైరెక్టర్తో కూర్చొని హ్యాపీగా మాట్లాడుకొని. కథలు ఏమైనా రాసుకుంటారండి? మీకు మీరు ఏమైనా కథలు రాసుకుంటారా? అలాంటివి ఏమైనా ఉందా? ఎప్పుడైనా మధ్య స్టార్ట్ చేశారు? మరి క్యాజువల్ గా చెప్పేస్తున్నారు. అది యాక్చువల్లీ ప్రోబ్ చేస్తే ఏదో కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనిపిస్తుంది. పీపుల్ మేనేజ్మెంట్ వేరే వాళ్ళకి ఇచ్చేస్తే అదే క్యాజువల్ గా చెప్పేస్తున్నారు, సరదాగా రాస్తున్నా అని. మేబీ కొంచెం ప్రోబ్ ఈ మధ్య కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ పడుతుంది. Okay, tell me how much you are involved or contributed to Andhra King in terms of writing. యాక్టర్ గా దాటి Writing. I think this is a specific question. అది యూ కాంట్ పుట్ అ ఫింగర్ ఆన్ ఇట్. అంటే ఇంత చేశాను అంత చేశాను అని చెప్పాను. నేను మహేష్ బాగా ట్రావెల్ అయ్యాం. మార్చ్ 2024 నుంచి నవంబర్లో షూటింగ్ స్టార్ట్ అయ్యింది. సో అప్పటిదాకా స్క్రిప్ట్ గురించి మాట్లాడుకొని సో ఇట్ ఈస్ లైక్ ఎవ్రీ వన్స్ బేబీ. సో ఎవరు ఎంత కష్టపడ్డారు ఏంటి పక్కన పెట్టేస్తే బై ద ఎండ్ ఆఫ్ ద డే అందరూ డిస్కస్ చేసి బ్రెయిన్ స్టార్మింగ్ చేసి వి స్పెట్ బాల్, వి డూ అ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ ఫైనలీ వి కమ్ టు అ థింగ్ వేర్ ఇప్పుడు అనుకున్న విజన్ అందరం అలైన్ అవుతున్నాం. సో దాంట్లో ఎంత కాంట్రిబ్యూషన్ ఏంటి ఎవరు గుర్తుండదు బై ద ఎండ్ ఆఫ్ ద డే. మీరు 1 day బిఫోర్ రావడానికి 1 weekలో అఖండ 2 రావడానికి ఏమైనా కనెక్షన్ ఉందా? నెట్ఫ్లిక్స్ కనెక్షన్ ఉంది మాకైతే, వాళ్ళకి తెలీదు. ఇప్పుడు అందరూ వాళ్ళే బిఫోర్ చేయమని చెప్పారా? ఇప్పుడు ఇండస్ట్రీ ఇస్ గోయింగ్ ఆన్ దిస్ ఓటీటీ కైండ్ ఆఫ్ థింగ్. ఏ స్లాట్ ఏంటి అని డిసైడ్ చేసుకుని. Ram, you still didn't find the love of your life? లవ్ ఆఫ్ అవర్ లైఫ్ అనేది లైఫ్ ఎంతో తెలుసు. లవ్ ఆఫ్ అవర్ లైఫ్ కాదా? Love of your life. లేదండి, అది ఫ్యాన్స్ తో కలిసి చూసే ఏర్పాట్లు ఏమైనా జరుగుతున్నాయండి? when you love life too much it gets irritating. ఈ సినిమా ఫ్యాన్స్ తో కలిసి చూసే ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారు? యూఎస్ వెళ్తున్నా అక్కడ ఫస్ట్ టైం, ఇప్పుడు అక్కడికే ప్రీమియర్స్ లో అక్కడే చూస్తాం. ఈ గోవాలో కూడా ఏదో వేస్తున్నారు ఫిల్మ్ ఫెస్టివల్. రవి గారు వాళ్ళందరూ వెళ్తున్నారు. బట్ ఐఎమ్ గోయింగ్ టు ది యూఎస్. అక్కడే ఒక 4 days.